దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను, మీరు నేను వచ్చు వరకు ఇది చేయుడి. దేవుని బిడ్డలారా, ఏంటి మొదటి ఆశీర్వాదం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, శరీరమును తిని, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఎంత విచిత్రమైన మాట కదా. ఈ ఇందులో ఉన్నటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని నేను తీసుకుంటే అంట జీవము కలిగిన వారమంట. అంటే ఇప్పుడు ఏమన్నా చచ్చిపోయామా? మనం ఏమన్నా బ్రహ్మాండంగా బ్రతుకున్నాం కదా, 3 పూటలా మస్తుగా తిని ఇక్కడికి వచ్చింటారు కొంతమంది ఉపవాసం ఉండొచ్చు. జీవం కలిగిన వారం మనం. కానీ ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే అంట ఈ మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవుని బిడ్డలారా, దేవుని శరీర రక్తాలను లేదా ప్రభు బలను సమీపించినప్పుడు దాన్ని తీసుకుంటే కలిగే నెంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? జీవము. మనం ఆల్రెడీ బ్రతికే ఉన్నాం, మనలో జీవం ఉంది. కానీ మన శరీరము బ్రతికే ఉంది, మన ఆత్మ బ్రతకాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో ఆత్మకు మరణం అనేటువంటిది రెడీ అయిపోతుందండి. అందుకే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడాల్సిన పని లేదు. మొదటి 2 వచనాల్లో మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా పాపము నీ ఆత్మీయ జీవితాన్ని చంపడం ప్రారంభిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ శరీర రక్తాలను తీసుకుంటావో చచ్చిపోయిన నీ ఆత్మకు జీవం రావడం ప్రారంభమవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు, మీలో మీరు జీవము కలిగిన వారు. అంటే ఈ శరీర రక్తాలను తీసుకుంటే నీ ఆత్మలో జీవం అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఈ వచనంలో ఉండేటువంటిది. రెండవది ఏంటి తెలుసా? 54 యోహాను 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, ఏమంట? త్రాగువాడే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. 3వదిగా అంత్యదినాన వాని లేపుతా నేను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీర రక్తాలను ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, భయభక్తులతో నేను పరీక్షించుకొని వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, 1 జీవం నీకు కలుగుతుంది. 2వదిగా నువ్వు నిత్య జీవానికి అర్హుడవుతావు. 3వదిగా దేవుడు వచ్చినటువంటి రోజున నీ శరీరము లేపబడ్డానికి దేవుడు అంటాడు, నా శరీర రక్తాలను తీసుకున్నావా? అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందడం ద్వారా కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? రక్షణ భాగ్యం, నిత్య జీవము. అంత్య దినమున వానినే దేవుడు లేపుతాడు. అంత్యదినాన, అందుకే ఆదివారం రోజున నిన్ను పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు బల్లలో చేయవేయాలి. ఎందుకు తెలుసా? నీ శరీరానికి మాత్రమే నీ ఆహారం పని చేస్తుంది, నీ ఆత్మకు పని చేయదు. నీ ఆత్మకు పని చేసేటువంటిది ఏంటి తెలుసా? ఇదిగో ఈ యొక్క ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టె లేదా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉండే ద్రాక్ష రసం. నెంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? ప్రభు బల్లలో నువ్వు చేయి వేస్తే, సరి అయిన విధానంలో చేయి వేస్తే, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యూ విల్ బి సేవ్డ్. నీ యొక్క ఆత్మకు జీవము కలుగుతుంది. అంటే నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన వ్యక్తి నిత్య జీవానికి అర్హుని అవుతావు. అంత్యదినాన నీ శరీరం లేపబడుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అవకాశం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బల్లను మిస్ కావద్దు. కొన్ని సందర్భాల్లో పోయిన ఆదివారం తీసుకున్నాను కదా, పోయిన ఆదివారం నేను తీసుకున్నాను కదా, ఈ ఆదివారం వద్దులే, ఈ ఆదివారం పండుకొని నిద్రపోతా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మకు జీవాన్ని ఇచ్చేటువంటిది, నీ ఆత్మకు ఖచ్చితంగా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిది, నీ శరీరాన్ని, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని లేపేటువంటిది ఏంటి తెలుసా? దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందడం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 బైబిల్లో మనం గమనిస్తే అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరమును తిని
నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. దేవుడు అంటున్నాడు, ఎవరైతే ప్రభు బలలో చేయి వేస్తారో వాళ్ళకుండేటువంటి రెండవ ఆధిక్యత ఏంటి తెలుసా? వారు దేవునిలో ఉంటారు, దేవుడు వారిలో ఉంటాడంట. దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క శరీర రక్తాలను ఆదివారం రోజున నీవు పరిశుద్ధంగా లేదా ఈ రోజు నువ్వు తీసుకుంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? ఆశీర్వాదం ఏంటి తెలుసా? నేను నీ దగ్గర ఉంటా, నీతో ఉంటా, నీతో ఉంటా. నువ్వు నా దగ్గరికి వచ్చి నా శరీర రక్తాలను తీసుకున్నావు కదా, ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నావు కదా, ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న నీతో నేను ఉంటాను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకునే వారికి దైవ సన్నిధి భాగ్యం కలుగుతుంది. దేవుడు వారి దగ్గర ఉంటాడు, దేవుడు వారితో ఉంటాడు. దేవుని యొక్క సన్నిధి ఆశీర్వాదం నీ జీవితంలో కలగడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చూడాల్సిన పని లేదు. అక్కడ ద్రాక్ష చెట్టును గురించి, తీగల గురించి దేవుడు మాట్లాడతాడు. ద్రాక్ష వల్లి దేవుడైతే తీగలు మనము. ఈ తీగ ఆ ద్రాక్షవల్లితో ఉంటేనే అది ఫలభరితంగా ఉంటుంది. అది అందులో నిలిచి ఉండకపోతే అది విరిగిపోయింది అనుకుందాం, ఏమవుతుంది? ఆ ద్రాక్ష వల్లిలో నుంచి అది వేరు చేయబడి అది చచ్చిపోతుంది. అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పార్టేకర్ ఆఫ్ దిస్ హోలీ కమ్యూనియన్, ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందితే ఏముంటుంది తెలుసా? రొట్టెని శరీరంలోనికి, అంత ద్రాక్షారసాన్ని శరీరంలోనికి పోవడం కాదు. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు శరీరం అని భావించి, ఇది ప్రభు రక్తం అని భావిస్తే యూ విల్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది, దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ క్యాజువల్లీ, ఈరోజు ఆదివారం కదా, ఏదో ఇచ్చారు కదా, తిందాము తాగుదాము, బాగుంటుంది రుచి, ఆ రొట్టె కూడా ఏదో కొంచెం తీయగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కొంతమంది అనిపిస్తుంది, మా ఇంట్లో ఎట్లా షుగర్ పెట్టారు కాబట్టి ఇది దీంట్లో అన్ని షుగర్ గీగర్ బాగుంటుంది, కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఈ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఫుడ్ ఐటమ్. ఇది ఏదో ఆహార పదార్థం అని భావించవద్దు. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం అని భావిస్తే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుడు అంటాడు, వాని యందు నేనును, నా యందు వాడును నిలిచి ఉండును. చచ్చిపోయిన శరీరాన్ని నిలబెట్టగలమా? కూర్చోబెట్టడమే కష్టం, పండుగ పెట్టడం బాగుంటుంది. దేవుని యందు నీవు బ్రతకాలి అంటే ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని భావించి తీసుకో. దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుడు నీతో ఉండి నిన్ను నిలబెడతాడు. మొదటిగా రక్షణ ఆశీర్వాదం నీ కలుగుతుంది. రెండవదిగా దేవుని సన్నిధి ఆశీర్వాదం నీ కలుగుతుంది. మూడవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కొన్ని సంఘాల్లో ఇలాంటి రొట్టె అందించబడదు, ఇలాంటి రొట్టె అందించబడదు. ఇది విరవబడినటువంటి రొట్టె. రొట్టె తయారు చేస్తారు, ఒకేటే రొట్టెను తయారు చేస్తారు. దాన్ని మన సహోదరులు ప్రార్థనాపూర్వకంగా విరిచి ఇలా డిస్ట్రిబ్యూషన్ కోసం ఇలా మనం సెపరేట్ చేస్తాం. కానీ కొన్ని సంఘాల్లో ఏ రకంగా ఉంటుందంటే, రొట్టెను వాళ్ళు ఏం చేస్తారంటే రెడీమేడ్గా మిషన్ మేడ్ రొట్టెలు ఉంటాయి, చాలా తెల్లగా రౌండ్గా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దాన్ని నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఎందుకు వ్యతిరేకిస్తానంటే, దేవుని బిడ్డలారా, అది ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నానంటే ఆ సంఘాన్ని బట్టి కాదు, ఆ మెథడ్ను బట్టి నేను వ్యతిరేకిస్తా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు యొక్క శరీరము సిలువలో ఏ రకంగా మారిపోయింది? ఇందాక పాడుకున్నాం కదా, సురూపమైనను సొగసైనను లేదు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. యేసు ప్రభు యొక్క శరీరం నీలాగా నున్నగా లేకపోతే నీలాగా అందంగా లేదు. సిలువలో యేసు ప్రభును కొట్టుడు కొట్టారు, మామూలుగా కొట్టలేదు. యేసు ప్రభును మామూలుగా హింసించలేదు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, మనుషులు చూడనులని వాడుగా మార్చబడ్డాడు. అప్పుడు శరీరము తన రూపాన్ని కోల్పోయింది. అంటే తల మొదలుకొని కాళ్ళ వరకు ఈవెన్ అరికాళ్ళ వరకు యేసు ప్రభుకు దెబ్బలున్నాయి. తల మొదలుకొని, తలలో కిరీటం మొదలుకొని అరికాల వరకు ఎక్కడ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి యేసు ప్రభుగా లేడు. పూర్తిగా షేపౌట్ అయిపోయాడు. బైబిల్లో వ్రాయబడింది, ఆ శరీరం ఆ యేసు ప్రభు యొక్క శరీరము
సుందరమైన శరీరము కాదు, అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి ప్రభు యొక్క శరీరము షేప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రౌండ్గా బాగా అందంగా ఉండేటువంటి శరీరంగా ఉందా, లేకపోతే ఇలా షేప్ అవుట్ అయిపోయిన శరీరంగా యేసు ప్రభు ఉందా? అందుకోసమే విరవబడిన శరీరం. యేసు ప్రభును రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చి రౌండ్గా ఉండేదాన్ని తీసుకొని ఇవ్వలే దేవుడు, శరీరానికి సంబంధించింది కాబట్టి విరిచి వాళ్ళకిచ్చి, ఇది నా శరీరం, ఈ శరీరం తీసుకుంటే ఏం కలుగుతుందంట? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా! నీకు రక్షణ భాగ్యమే కాదు, దేవుని సన్నిధి భాగ్యమే కాదు, ఈ రొట్టె ప్రభు శరీరం అని భావిస్తే ఖచ్చితంగా నేను అడుగుతానండి, మీరు గమనించే ఉంటారు, ప్రభువా నీ శరీరం మా శరీరంలోనికి వెళ్ళింది కాబట్టి మా శరీరంలో ఎన్ని కార్యాలు జరగాలో అన్ని కార్యాలు జరిగించు ప్రభువా. దాన్ని అడగడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ బ్రోకన్ ఫర్ అవర్ హీలింగ్. ఇది మన కొరకు విరవబడిన దేవుని యొక్క శరీరము. యేసు ప్రభు యొక్క శరీరాన్ని గురించి ఒక మాటలో ఒక భక్తుడు అంటాడు కదా, పాట రాస్తూ, మాంసపు ముద్దాయను, శరీర రూపంగా లేడు, మాంసపు ముద్దగా చేయబడ్డాడు, షేప్ అవుట్ అయిపోయాడు. ఈ విరవబడిన శరీరం, కొట్టబడిన శరీరం, గాయపరచబడిన శరీరం, ఇది నీకు స్వస్థతనిస్తుంది, ఇది నీకు స్వస్థతనిస్తుంది. ఆయన గాయాల్లో నుంచి స్రవించిన రక్తం నిన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మను రక్షించితే, ఈ యొక్క రొట్టె గాయపరచబడిన ఆయన శరీరాన్ని సూచిస్తూ ఉండగా ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా! అందుకే ప్రభు రొట్టెని తీసుకునేటప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఇంటికి పోవాలా, తొందరగా లేట్ అయిపోయింది, ఆటో దొరుకుతుందో దొరకదో, ఇలాంటి పనులు పెట్టుకొని ఆలోచనలో ఉండక, లార్డ్ ఐఎమ్ టేకింగ్ యువర్ బాడీ, నీ శరీరాన్ని తీసుకుంటున్నా, నా కొరకు విరవబడింది, ఈ శరీరంలో ఉన్న స్వస్థతకు ఇది కారణంగా మార్చబడును గాక, దేవా సహాయం చేయండి అని రొట్టెను తీసుకోవడం ప్రారంభించండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్. నమ్మిన వారు ఆమెన్ అంటారు. నా మాట నమ్మొద్దు, దేవుని మాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఈ శరీరం విరవబడిన శరీరం ఎందుకు? నీ యొక్క స్వస్థత నిమిత్తమై. మూడవదిగా స్వస్థత అనేటువంటి ఆశీర్వాదం ఉంటుంది. నాలుగవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవుని బిడ్డలారా, ఎందుకు మనం అందరం ఆహారం తింటాం? జీవించడానికి. తినకపోతే ఏమవుతాం తెలుసు మనకు, ఏమవుతామో. ఒకవేళ తినలేదనుకో, ఇండైరెక్ట్గానైనా ఫుడ్ను మనం పంపించుకుంటాం. ఏంటి, కొంతమంది డాక్టర్లు నాకు చెప్పారు, బ్రదర్ మాకు కొంచెం బాగలేకపోతే, మా ఇంట్లో ఎవరు లేకపోతే నేరుగా హాస్పిటల్కి పోయి సెలైన్ పెట్టుకుంటారంట. ఎందుకు? ఉచితం కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో సెలైన్ పెట్టుకుంటే అవసరమైనటువంటి మినరల్స్ అని లోపలికి పోతే బాగా యాక్టివ్ అయిపోతాం. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఆహారం ఉంటేనే మనం జీవిస్తాం, ఆహారం ఉంటే మనం జీవిస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భూలోకంలో దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి అంటే యు నీడ్ ఎ లైఫ్, నీకు జీవము కావాలి. బైబిల్లో వ్రాయబడింది యోహాను 6:57, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు, అంటే ఈ రొట్టెను తినువాడు నా మూలముగా జీవించును. దేవుని మూలముగా భూలోకంలో ఆయన బిడ్డగా బ్రతకాలి అంటే ప్రభు బలలో పాలుపంపులు పొందు. ఎలా పాలుపంపులు పొందాలి? ఈ వారమంతట్లో ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు బిడ్డగా నేను జీవించాలి. నా ఇంటిలో, నా బయట, నా ఉద్యోగంలో, నా హాస్టల్లో, నా యొక్క జీవిత విధానంలో ఐ వాంట్ టు లివ్ ఫర్ జీసస్. యేసు కొరకు నేను జీవించాలి. నా జీవముతో నేను భూలోకంలో జీవిస్తూ ఉన్నా ప్రభు బిడ్డగా జీవించడానికి, లోకంలో జీవించడానికి, ప్రభు కోసం లోకంలో జీవించాలంటే ప్రభు యొక్క శరీరం అనే ఆహారం మనకు కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ శరీరాన్ని తినువాడు నా మూలముగా జీవించును. కాబట్టి ప్రభు రొట్టెను తీసుకునేటప్పుడు ఏదో రొట్టె ఇచ్చాడు, ఆ ఎక్క ఇచ్చింది, నాకు లేటుగా ఇచ్చింది, వాళ్ళకేందో ముందు ఇచ్చింది, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ప్రభువా నన్ను ఆత్మీయంగా నీ యొక్క శరీర రక్తముల ద్వారా నేను జీవించాలి. ఐ వాంట్ టు లివ్ ఫర్ యు లార్డ్. దేవా, నేను నా ఫ్రెండ్స్ దగ్గర జీవించలేకపోతున్నాను నీ కోసం, లేకపోతే నాకు బంధువుల దగ్గర నేను జీవించలేకపోతున్నాను. ప్రభువా నీ మూలముగా, నీ ఆహారాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి నేను జీవించాలి ప్రభువా.
మొదటి ఆశీర్వాదం ఏంటి? నిత్య జీవము, నిత్య జీవము. రెండవ ఆశీర్వాదం ఏంటి? నీ జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉంటావు, దేవుడు నీ యందు ఉంటాడు. మూడవ ఆశీర్వాదం ఏంటి? నీకు స్వస్థత. నాలుగవ ఆశీర్వాదం ఏంటి? ఆయన కొరకు నువ్వు ఉన్న చోట జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఐదవదిగా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒకటే రొట్టెను మన సహోదరులు ఎవరో ఒకరు రొట్టెను సిద్ధపరుస్తారు. ఒకటే రొట్టెను వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అందరూ కలిపి ఒకటే రొట్టెను వాళ్ళు డివైడ్ చేసి ఇలా సెపరేట్ చేయడం ప్రారంభిస్తారు, పంచడానికి. బైబిల్లో వ్రాయబడింది, అనేకులమైన మనము ఒక్క రొట్టెలో తీసుకుంటున్నాము కాబట్టి వీఆర్ వన్ బాడీ, మనము ఒక్క శరీరము. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటారో వాళ్ళకు కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? దే ఆర్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని యొక్క కుటుంబములో వారు సభ్యులుగా ఉంటారు. నీవు తెలుసు, ఈరోజు రొట్టె ఇస్తారు లేదా ప్రభు బల్ల ఉంటుంది, ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది, తీసుకోకుండా వెళ్ళిపోయావనుకో చర్చిలో నువ్వు సభ్యునిగా ఉండవచ్చు, కానీ దేవుని కుటుంబం అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రభు యొక్క శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వు సభ్యుని అవుతావు, ఆ కుటుంబంలో నువ్వు సభ్యునిగా ఉంటావు. బైబిల్లో వ్రాయబడింది, మనం అనేకులమైనను, అంటే భారతదేశంలోనే అనేకమైన బ్యాక్గ్రౌండ్స్ నుంచే వ్యక్తులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకుంటారో వాళ్ళందరూ ప్రభు యొక్క ఒకే కుటుంబం అనేటువంటి భాగంలోనికి వస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జాతి వేరుగా ఉండొచ్చు, మన లాంగ్వేజ్, మన యాక్సెంట్, మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అన్నీ కూడా వేరుగా ఉండవచ్చు, కానీ ప్రభు యొక్క శరీరం దగ్గరకు వస్తున్నాను. వీ విల్ బి వన్. మనం ప్రభు యొక్క ఒకే కుటుంబంలో సభ్యులుగా అవుతాం. దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క రొట్టె అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వస్తుంది. పూర్వకాలంలో ఎలా భోంచేసేవాళ్ళు తెలుసా? ఇప్పుడు దరిద్రం వచ్చిందిలేండి. ఇంతకుముందు ఏంటి తెలుసా? అందరూ ఒకే టైంలో ఒకే చోట కూర్చొని కుటుంబం అంతా కూర్చొని భోంచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లోనికి ఆయన అన్నం తెప్పించుకుంటాడు, ఆ అబ్బాయి హాస్టల్లో పోయి లేదా కాలేజీలో పోయి తింటాడు, ఒకటే ఉండదు. ఆదివారమున ఎందుకు అందరం కలిసి తీసుకుంటాం తెలుసా? శనివారం రోజునే మీ ఇంటికి పార్సల్ పంపించేసి స్విగ్గీ ద్వారా మేము చర్చి నుంచి పంపించి మీ ఇంట్లో మీరు తినిరండి, ప్రార్థన చేసుకుని చెప్పొచ్చు. కరోనా టైంలో అదే కదా జరిగింది. కరోనా టైంలో దట్ షోస్, అప్పుడు పరిస్థితులు ఆ రకంగానే అలా చేశాం, కానీ మనం అనేకులమైనను ఒక్కటే రొట్టెలో తీసుకుంటాం. దట్ షోస్ వీఆర్ వన్ ఫ్యామిలీ. కాబట్టి కుటుంబములో ఏ రకంగా మనస్పర్ధలు ఉండకూడదో. ఎవరు తినరండి ఇంట్లో? ఎవరు ఇంట్లో తినరు? మనస్పర్ధలు ఉండేవాళ్ళు ఇంట్లో తినరు, అలిగి తినరు కదా. ప్రభు యొక్క రొట్టెను తీసుకునేటువంటి వ్యక్తి జీవితంలో కూడా ఏ రకంగా ఉండాలి తెలుసా? నేను నా కుటుంబంలో ఒక సభ్యుని, నేను ఎవరిపైనా కోపాన్ని ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. నన్ను నేను పరీక్షించుకోవాలి. ఎవరితోనైనా సమాధాన పడాలి. భోజనము దగ్గర మూతి ముడుచుకున్నాడు అనుకో, ఏమవుద్ది? పర్మనెంట్గా ముడుచుకుంటాడు, అంతేనా? తినకపోతే ఏమవుతుంది? నువ్వు తినకపోతే నీకు నష్టం. ఇప్పుడు దేవుని శరీర రక్తాలను తీసుకోవాల్సిన నీవు తీసుకోకుండా పోతే దేర్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెన్స్. నువ్వు తీసుకోలేదు, దేవుని యొక్క శరీరాన్ని తీసుకున్నారు అంటే శరీరము డివైడ్ అయిపోయింది, లేదా దైవ కుటుంబంలో నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. దేవుని బిడ్డలారా, మనము అనేకులమైనను ఒక్క రొట్టె, ఒక్క శరీరము. దేవుని బిడ్డలారా, రొట్టె తీసుకునే సమయంలో గుర్తుంచుకోండి, ఎవరినైనా క్షమించలేదా? క్షమించాలి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉన్నాయా? అయినప్పటికీ రొట్టె తీసుకున్నావు అనుకో, నీవు వాక్య ప్రకారం జీవించడంలా, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్నావంటే బైబిల్లో వ్రాయబడింది, వ్యాధులు మన జీవితంలోనికి వస్తాయి. ఎవరిపైన ద్వేషం, అసూయ కలిగి రొట్టె తీసుకోండి, నేను తీసుకుంటే మంచిది కదా, తీసుకోకపోతే ఏమని అనుకుంటాను, తొందరపడి తీసుకున్నావు అనుకో, బైబిల్లో వ్రాయబడింది, నీవు సమాధానపడి ప్రభు యొక్క రొట్టెలో చేయివేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభు బల్ల దేన్ని సూచిస్తుంది తెలుసా?
దేవుని బిడలముగా వీఆర్ వన్ ఫ్యామిలీ. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ అస్. మనలో భేదాలు ఉండకూడదు. వాళ్ళు వీళ్ళు మనము. సో ఇఫ్ యూ పుట్ ఎ బ్యారియర్ దేర్, దేవుని కుటుంబంలో సభ్యుని కాదు నువ్వు. దేవుని బిడ్డలారా, 6వదిగా ఏం ఆశీర్వాదం ఉంటుంది తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చు వరకు ప్రభువు మరణమును ప్రకటించుదురు. అంటే ప్రభు బల్లల్లో చెయ్యి వేసేవారు ఎవరైనా సరే, అంటే తమ జీవితాలను సరి చేసుకొని ప్రభువుకు తను అప్పగించుకొని ప్రభు యొక్క శరీర రక్తాలను భయభక్తులతో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటే, బైబిల్లో వ్రాయబడింది ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. అంటే ప్రభు యొక్క శరీర రక్తాలను ఎవరు తీసుకుంటారో వాళ్ళకు దేవుడు ఒక లైసెన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ లైసెన్స్ తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవచ్చు. చాలామంది అంటారు, మేము వాక్యాన్ని ప్రకటించవచ్చా? మేము స్త్రీలమే, మేము ఈ మధ్యనే వచ్చామే, మేము ఆయన వచ్చు వరకు నువ్వు ఉంటే ప్రకటించడానికి నీకు లైసెన్స్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఇలా ఉంటుంది కదా, ఒక డ్యూరేషన్ ఉంటుంది. కానీ ప్రభు యొక్క శరీరం ఆదివారం నువ్వు తీసుకున్నావంటే నెక్స్ట్ ఆదివారం లోపల ఎవరికొకరికి నువ్వు సువార్తను ప్రకటించాలా. యు ఆర్ హ్యావింగ్ ఎ లైసెన్స్ టు ప్రీచ్ ద గాస్పల్. ప్రభు వచ్చు వరకు నువ్వు ప్రకటించాలి. ఇప్పుడు పరీక్షించుకుందాం. ఇన్నిసార్లు నువ్వు ప్రభు బలలో చేయి వేశావు, మరి ఎన్నిసార్లు ప్రకటించావు? దేవుని బిడ్డలారా, ప్రకటించాలంటే నేనా అంటాం, కానీ పేపర్లో ఉన్న రాజకీయాల గురించి ఎంతమందితోనైనా మాట్లాడతావు, ఎంతమందికైనా షేర్ చేస్తావు వాట్సాప్లో, ఇది న్యూస్ అది న్యూస్, అమ్మో ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అని ఏవేవో షేర్ చేస్తావు. మరి దేవుని శరీర రక్తాల్లో పాలు పంపు పొందిన నీవు పాలు పంపులు పొందితే నీకు దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి అర్హత ఏంటి తెలుసా? ఆయన వచ్చు వరకు, దేవుని రాకడ పర్యంతం నీవు ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రకటించాలి వాక్యం? ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. ఈరోజు నువ్వు ప్రకటించావో లేదో పరీక్షించుకో. ప్రకటించకపోతే క్షమించు ప్రభు అని చెప్పి ఆ తర్వాత ప్రభు బలలో చేయవే. 2వదిగా, ఈ రోజు నుంచి నన్ను వాడుకో ప్రభా. ఎందుకు? నాకు లైసెన్స్ ఇచ్చావు. ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించిన వారికి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించే అర్హత దేవుడు ఇచ్చాడు. యు ఆర్ ఎలిజిబుల్ టు ప్రీచ్ ద గాస్పల్. దేవుని బిడ్డలారా, మరి ప్రకటించాలి. మౌనముగా ఉండక ప్రకటించు, సాకులు చెప్పక ప్రకటించు, సేవలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యే వాక్యాన్ని ప్రకటించు. అది చిన్నపిల్లల మధ్యన, యవనస్తుల మధ్యన, లేకపోతే అడుక్కున్న వారి దగ్గర, వేర్ ఎవర్ యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్. ఎక్కడ సువార్తను ప్రకటించగలవో అక్కడ సువార్తను ప్రకటించు. మీరు అనవచ్చు, బ్రదర్ మాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, లేదా మాకు బైబిల్ తెలియదు. అలాగైతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ గ్రామానికి సువార్తను ఎవరి ద్వారా అందించాడు? వ్యభిచారం అనే పాపములో జీవిస్తూ ఒకే ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి కొన్ని నిమిషాలు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వెళ్ళి తన ప్రాంతంలో ప్రకటించింది. ఆమె సుకారు గ్రామానికి సంబంధించిన స్త్రీ. ఇప్పుడు ఆమెను అడుగుదాం, అమ్మా నువ్వు చర్చికి పోయావా? నీవు బైబిల్ క్లాస్కి పోయావా? లేదు. నీ దగ్గర పాటల పుస్తకం ఉందా? లేదు. నీ దగ్గర బైబిల్ ఉందా? లేదు. ఆమె ఎలా సందేశం అందించింటారు తెలుసా? ఆమె సింపుల్గా చెప్పిందండి, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన క్రీస్తు. కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకై విరవబడిన మీ శరీరాన్ని బట్టి వందనాలు, నాకై కార్చిన మీ అమూల్యమైన రక్తమును బట్టి వందనాలు. దేవా, నా కొరకు మీ రక్తాన్నే ధారపోసి మీ ప్రాణాన్ని అప్పగించావు ప్రభా. వెలకట్టలేని రక్షణ, నిత్య జీవాన్ని నాకు ఇవ్వడానికే నాయనా, నా కొరకు మీరు సెలవులో పొందిన శిక్షనంతటిని బట్టి వందనాలు. నీ శరీరము స్వరూపమైన సొగసైన లేకుండా పోవడానికి నా పాపాలే కారణం ప్రభా. నీకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పులను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనల్ని మౌనంగా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. నీకు దేవుడు ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తాడో ఆ పాపాన్ని ఒప్పుకో. ఏ యొక్క అవిధేయతని జ్ఞాపకం చేస్తాడో ఒప్పుకో. ఏ యొక్క వ్యతిరేకమైన కార్యాలు చేశావో
తొందరపాటుతో, ఆవేశంతో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నీకు వ్యతిరేకంగా నేను ఏం చేశానో క్షమించు ప్రభా, క్షమించు. నీ రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. దేవా, నన్ను కడుగు. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. యువర్ guilty consciousness can be cleansed by the blood of Jesus. Only the blood of Jesus can cleanse your conscience. నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నీవు చేసిన తప్పులు, నీ పైన నేరారోపణ చేస్తున్నాయా, జ్ఞాపకం మాటికి వచ్చి కుళ్ళిపోతున్నవేమో, ఈరోజు ఆ రక్తాన్ని ఆశ్రయించు. ప్రభువా, నీ రక్తము ద్వారా నా ప్రతి పాపాన్ని కడగండి అయ్యా. Lord, wash me with your precious blood. Let every my sin be washed away with your precious blood. అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. యేసయ్య రక్తాన్ని విశ్వాసముతో నువ్వు అడగడం ప్రారంభిస్తే ఆయన నీ ప్రతి పాపమును కడుగుతాడు. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. దేవా, నీ రక్తముతో నన్ను కడుగు. ఏ పాపాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు, ఏ అవిధేయతను, ఏ మోసపూరితమైన జీవితాన్ని, ఏ వేషధారణ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో నీకు తెలుసు. దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నా పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి, దేవా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు. యేసయ్యా, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. పరిశుద్ధపరిచే మీ రక్తమును ఆశ్రయిస్తున్నాం. వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోను, ఉద్యోగ వ్యాపారాల్లోను, పరిచర్యలోను నీకు వ్యతిరేకంగా ఏ తప్పులు మేము చేసినా మేము మర్చిపోయి ఉండవచ్చు నాయనా. బట్ ఆల్ దోస్ సిన్స్ ఆర్ రికార్డెడ్. అందుకే అడుగుతున్నాం, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. మా కొరకు కార్చిన మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి. మా కొరకు కార్చిన మీ పరిశుద్ధ రక్తముతో మా ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి. మా కొరకు కార్చిన మీ రక్తాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. గట్టిగా ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.